ఆపర్చునిటీ ఉంది కదా, డబ్బులు పెట్టేస్తే జాబ్ వస్తుంది కదా అనుకుంటారు. మీరు ఇందాక ముందు చెప్పిన ఎగ్జాంపుల్ మంచినీళ్ళ చెరువులో ఉన్నటువంటి చేపను తీసుకెళ్లిపోయి ఉప్పు నీటి చెరువులో వేసినట్టుగా టుడేస్ ఇన్నోవేషన్ ఈస్ టుమారోస్ డిఫాల్ట్. ఇండస్ట్రీ ఎంత ర్యాపిడ్ గా స్పీడ్ గా గ్రో అవుతుందో ఇన్స్టిట్యూషన్స్ అంత స్పీడ్ గా ఆ టాలెంట్ పూల్ ను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. In the US, a 14 years boy become a millionaire from being the consumer of the technology, becoming the constructor of the technology. Exactly. And a concept తో మేము కోడింగ్ ట్యూటర్ జూనియర్ కాన్సెప్ట్ కూడా చేసాం సార్. Now we are available in the market. లైక్ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. మేము ఈ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నామంటే సార్, ఇక్కడికి వచ్చే వాళ్ళు డైరెక్ట్ కాలేజ్ నుంచి అయిపోగానే జాబ్స్ కోసం చూసే వాళ్ళే కాదు. మెయిన్లీ చాలా మంది మార్కెట్లోకి వెళ్ళి స్ట్రగుల్ అయ్యి సి షార్ప్ వచ్చింది, జావా వచ్చింది, పైథాన్ కూడా వచ్చింది. సిలో ఇంత పెద్దగా రాస్తే కోడ్. The deployments happening every day on the floor. Announcements and deployment operators వస్తుంటాయి. I mean, Sir, one simple answer to that, sir. Right, okay. They don't need to wait for time, sir. Today they join, tomorrow they are software engineers. నమస్తే. 30 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వేరియస్ రోల్స్ ప్లే చేస్తూ ఎన్నో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తూ ఎంతో నాలెడ్జ్ క్యారీ చేస్తూ వారి నాలెడ్జ్ ని ఎంతో మందికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఎంతో మంది జీవితాలని సక్సెస్ఫుల్ ట్రాక్ లో చూస్తూ ఇంత అనుభవజ్ఞులైన వారు కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ గురించి విని అసలు ఏం చేస్తున్నారు, కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి, ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తున్నారు, మన ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవాలన్న చిన్న ఉత్సాహంతో మమ్మల్ని కలవడం జరిగింది. అండ్ వారి రాకతో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపెనింగ్ ఆన్ అవర్ ఫ్లోర్. అండ్ ఐ రియలీ టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ద టైమ్ అండ్ ద కన్సర్న్ షోన్ బై ప్రొఫెసర్ టీవీ దేవి ప్రసాద్ గారు, who is here in our coding tutor premises today. Thank you so much, Devi Prasad garu. నమస్తే. Namaste. వెరీ నైస్. కోడింగ్ ట్యూటర్ గురించి మీరు ఆహ్వానించినందుకు మా యొక్క ధన్యవాదాలు. కోడింగ్ ట్యూటర్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. Yes, sir. ఎంతోమంది విద్యార్థులను నిష్ణాతులైనటువంటి ఉద్యోగులుగా మార్చేటువంటి నేపథ్యంలో పనిచేయడం అనేటువంటిది చాలా ప్రశంసనీయమైనటువంటిది. ఐ రియలీ అడ్మైర్ అండ్ అప్రిషియేట్ ద కోడింగ్ ట్యూటర్, ద కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ద థీమ్ on which actually you are working to transform the students as a great employees. So that's really helping for many of the, aspirants from the various institutions, please. Very very kind of you, sir, for speaking well about coding tutor. And మీరు అర్థం చేసుకొని అండ్ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇట్ ఈస్ డెఫినెట్ గుడ్ ఫీల్ ఫర్ అస్, సార్. అండ్ సో మీ ఎక్స్పీరియన్స్ గురించి మేము చాలా విన్నాం, సార్. యూ క్యారీ అబౌట్ 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో స్టార్ట్ చేశారు. అండ్ దెన్ యూ వర్క్ విత్ బిట్స్ పిలాని హైదరాబాద్. అండ్ యూ రీసెంట్లీ వర్క్ విత్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. అండ్ రీసెంట్లీ మూవ్ టు CBIT as a director of career development wing. When I look at this kind of a journey, and I really get inspired, and I'm very sure the real job seekers or the real students studying in the colleges, getting into the market, మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు I'm very sure ఆ ఫీల్ కానీ అండ్ మీ నుంచి వచ్చే ఆ నాలెడ్జ్ కానీ అడ్వైజెస్ కానీ I'm very sure they'll definitely be much helpful. So మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి 2 వాక్యాలు. రైట్ అండి. 30 ఏళ్ల జర్నీని 30 నిమిషాల్లో ముగించడం అనేటువంటిది కష్టం. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తాను. విషయం ఏంటంటే టుడేస్ ఇన్నోవేషన్ ఈజ్ టుమారోస్ డిఫాల్ట్ అనేటువంటి మాటతో నేను ప్రారంభిస్తాను మన యొక్క కాన్వర్సేషన్. సి టుడే వీ హ్యావ్ ఇన్వెంటెడ్ somebody invented some kind of technology in somewhere, some part of the in this world. Right. ఏదో మూలకు ఏదో టెక్నాలజీ కొత్తది వస్తుంది, అది పాత టెక్నాలజీని రీప్లేస్ చేస్తుంది. True. అంటే ఇక్కడ ఏమైపోయింది, పాత టెక్నాలజీ అబ్సల్యూట్ అయిన తర్వాత, కొత్త టెక్నాలజీ రీప్లేస్ అయిన తర్వాత దాన్ని నేర్చుకోవడంలో టైమ్ అండ్ అక్యురసీగా ఇండస్ట్రీస్ తీసుకోవడం. అంటే వాళ్ళకి ఈ టైంలోనే ఇంత టైమ్ ఈజ్ మనీ ఫర్ దెమ్ ఇండస్ట్రీస్కు. ఆ టైంలో ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ని నేను ఫినిష్ చేయాలి అని నేపథ్యంలో కొత్త కొత్త టెక్నాలజీస్ని తీసుకొని వాటి ద్వారా వాళ్ళు ఇంకా టెక్నాలజీని పెంపొందించడం ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయడం అనేది చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఏమైపోతుందంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక లెవెల్లో ఉన్నాయి. అంటే ఇండస్ట్రీ ఎంత ర్యాపిడ్గా స్పీడ్గా గ్రో అవుతుందో ఇన్స్టిట్యూషన్స్ అంత స్పీడ్గా ఆ టాలెంట్ పూల్ను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. కరెక్ట్. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. రైట్. ఎందుకంటే అదే చెప్పాను, టుడేస్ ఇన్నోవేషన్ బికమ్ టుమారోస్ డిఫాల్ట్. అగ్రీడ్, సార్. అంటే ఎప్పుడైతే సి షార్ప్ వచ్చింది, జావా వచ్చింది, తర్వాత పైథాన్ కూడా వచ్చింది. రైట్. జావా సిలో ఇంత పెద్దగా రాస్తే కోడ్, తర్వాత జావాలో తగ్గిపోయింది, పైథాన్లో ఇంకా తగ్గిపోయింది. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. Adopting the new technologies by the students through their faculty, through some kind of platforms like a coding tutor platform, right, or some kind of actually
Many resources are available in the market. When they are not actually getting the technology well acquainted, they are not adapting the new technologies what industry is expecting, then they will be no longer in the competitive world. Right. They should be ready always. Exactly. Right. Yeah. అందుకే నేను ఒక మాట అంటాను, వాట్ ఐఎమ్ థింకింగ్ ఐ ఆమ్ ఈజ్ నాట్ కరెక్ట్, వాట్ యు ఆర్ థింకింగ్ ఐ ఆమ్ ఈజ్ నాట్ కరెక్ట్, బట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఐ ఆమ్ యూ ఆర్ కరెక్ట్. ఐ మీన్ అంటే ఇండస్ట్రీ అంటే మీరు ఒక ఇండస్ట్రీ కొద్దిసేపు అనుకోండి, మీరు రిక్రూటర్ అనుకోండి, నేను స్టూడెంట్ అనుకోండి, నేను ఆలోచించే విధానము మీకు తప్పు అనిపించవచ్చు. నేను ఎట్లా మాట్లాడాలి ఒక క్యాండిడేట్గా, ఒక స్టూడెంట్గా, ఒక ఇండస్ట్రీకి వెళ్ళే వ్యక్తిగా అంటే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్గా థింక్ చేసేటువంటి ఎంప్లాయర్కి అనుగుణంగా నేను మాట్లాడాల్సి ఉంటుంది. కరెక్ట్. Thank you, sir. I experienced a couple of talks with you. Any topic that I bring, you come with some knowledge, about it, and we really enjoy learning from you, sir. Thank you, sir. Out of your experience, having worked with these kind of good institutions, and also having seen progress of a lot of students. So, మీరు ఎంతో మంది కెరియర్స్ ని మీరు సక్సీడ్ అయినవి చూసుంటారు, ఎంతో మంది జర్నీస్ అప్ స్కేల్ అయినవి చూసుంటారు, ఎంతో మంది మెంటర్ చేస్తూ మీరు మీ కళ్ళ ముందు డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆన్ ద అదర్ సైడ్ ఎంతోమంది స్ట్రగుల్ అయిన వాళ్ళని కూడా ఎంతోమంది చూస్తుంటారు. సో మీ అనుభవం ప్రకారం వాట్ ఈస్ దట్ డిఫరెన్స్ దట్ ఫ్రమ్ సమ్మన్ హూ సక్సీడ్స్ అండ్ సమ్మన్ హూ స్టిల్ ట్రై టు మేక్ ఇట్ దేర్? సో వాట్ ఈస్ దట్ ల్యాగ్ అండ్ వేర్ డూ యూ సీ ద గ్యాప్ ఈస్? గ్యాప్ అనేటువంటిది యాజ్ లాంగ్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్, పర్టికులర్లీ ఇక్కడ ముగ్గురు స్టేక్ హోల్డర్స్గా మనం చూసుకుందాం, ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూషన్, స్టూడెంట్స్. రైట్. అండ్ అందరూ స్టేక్ హోల్డర్స్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎ సింబయాసిస్. రైట్. We have to learn the lesson from flora and fauna, how it is actually symbiotically related. Correct. Similarly, both the institutions and industry should work like how flora and fauna is in the nature. ఆ ప్రకృతిని మనం నేర్చుకోవాల్సింది. True, sir. Yeah. సో ఆ సింబయాటిక్ థింకింగ్ ఎప్పుడైతే మనుషుల్లో ఉండదో, ఇండస్ట్రీలో ఉండదో, ఇన్స్టిట్యూషన్లో ఉండదో, ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ప్రపంచం కానీ పైకి ఎదగదు. కరెక్ట్. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే, చదివి నాకు CGPA మంచి మార్కులు రావాలి, నా CGPA మంచి మార్కులు వస్తే నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో జాబ్ వస్తుంది, అక్కడితో ఆగిపోతుంది అంతే వాళ్ళది. ఆ క్యూరియాసిటీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది అక్కడికి దే బికమ్ వెరీ కాంప్లసెంట్, దే డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ ఇస్ ఎ కంపెనీ conducted recruitment in my experience, X company, I don't want to name it. 10 people are shortlisted, or 10 people are having more than 9.5 CGPA. Out of them, 3 of them become gold medalists. Okay. 7 rounds of interview process, combination of technical and management, both. Right. And students are actually well attired, having excellent communication skills, but 0 selections. That's fact, and that's happening. That's what I'm saying. Right. ఎక్కడ తప్పిదాం? స్టూడెంట్స్ వచ్చి అంటారు ఏంటంటే, I used to actually get the feedback. I want to do the practical research. I done a lot of practical research in these areas. Right. అసలు ఎందుకు? Sir, people always actually, students are very innocent, Right. నేను innocent అనుకుంటాను. Right. They blame the corporate. Right. Sir, despite actually giving out of 10 questions answered, but they have not selected me. Right. అంటే సార్, maybe they came with a preoccupied mind that they don't want to take the people from our campus. That's not correct. Right. అదే వాళ్ళ పిల్లలు అండర్స్టాండింగ్ అది సార్. స్టూడెంట్సే కదా, వాళ్ళ థింకింగ్ అట్లా ఉంటుంది. రైట్. నేను అట్లా కాదు. దెన్ ఐ కన్సల్ట్ ద కార్పొరేట్ HRs and I ask them, ఏం బాబు, ఏం సంగతి, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఎక్స్పెక్టెడ్ and what these people are delivering. Sir, they could never actually see the job description. They simply applied. Right, sir. They simply applied. Industry ఏం థింక్ చేస్తుంది అసలు? Exactly. జాబ్ ప్రొఫైల్గా తగ్గట్టుగా ఈ కాంపిటెన్సీ అంటే రియల్ కాంపిటెన్సీ స్కిల్స్ వీళ్ళలో ఉండాలి. ఉన్న వాళ్ళే అప్లై చేయాలంటాను నేను. Right. సంబడి ఎక్స్పెక్టింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ విత్ రోబోటిక్స్ అనుకోండి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ with data science combination. They should apply for NLP positions. They only should apply. Right. Not just actually they came to our campus and I applied. Even if you get selected, it is very difficult for you to actually sustain for a longer time in that kind of company.
Correct. ఎందుకు అలా బేస్ అవుతుందంటే- అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. Exactly. You should not depend on only the scores. My Exactly. next point was the same, sir. But now Right. there is definitely an understanding in the కనుక్కున్నట్టుగా rather we call it marks, percentages, CGPAs. సో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్న అండర్స్టాండింగ్ లో చాలా మంది ఉంటారు. బట్ ద రియాలిటీ ఇన్ ద మార్కెట్ ఈస్ డిఫరెంట్ దట్ యూ అండ్ ఐ నో currently that we are experiencing. But a lot of students, even the families, the parents, they expect no CGPA should be more. Of course CGPA makes you motivated, makes you feel that you are doing well, but that not only serves the purpose, right? Yeah, CGPA is not the deciding factor Correct. for anybody's employment. Right. CGPA only, it shows how passionate towards learning by a student Right. that could understand by the corporates, that's all. Right. ఇతను 9.5 CGPA అంటే ఇతను బాగా చదివిన వ్యక్తి Right. అనే కన్క్లూజన్ వరకే రావాలి అంతే కార్పొరేట్స్. అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, చేయొచ్చు చేయకపోవచ్చు. Exactly. That comes with the skills that he or she ఎగ్జాక్ట్లీ. carries. అక్కడ 2 types of people having 9.5 CGPA. Right. One should be really good performer, Right. వన్ షుడ్ నాట్ బి. అది అంతేగాని CGPA అనేటువంటిది ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతారో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక రాంగ్ ప్రాక్టీస్ అని నా దృష్టిలో. అంటే నా Well ఉద్దేశం said, sir. ఏంటంటే Right. Right. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ అండి అంతే. అవునండి. కార్పొరేట్స్ యాక్చువల్లీ డూయింగ్ ఎ ఫిల్టరేషన్ ప్రాసెస్ Yeah. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు బి ఇంటర్వ్యూడ్. Applicants. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద ప్యానెల్ ఉండదండి. Correct. కార్పొరేట్స్లో పెద్ద పెద్ద 10 మంది 20 మందితో రారు వాళ్ళు. Sir, as a company, we Right. also see the same flow coming into Exactly, our exactly. place every time. ఒక person, ఒక position తీసుకోవాలంటే then definitely we need to have some elimination. Exactly, But elimination. Yeah. So, CGPA is only elimination for elimination but purposes. CGPA only makes them join us. Here we see. I mean as an employee who joins us, on the Right. people who join our client projects. Right. అదొక్కటి ఫ్యాక్టర్ లాగా ఎలిమినేట్ కూడా చేయట్లేదు. We see the skill. And that is something that people should understand now. Right. The students should know, okay, so while I carry my course, what else I need to prepare? That is Exactly. something that the companies are really looking for nowadays, sir. Sir, Meeru, very senior, and you might have started your career, decades back, and I started, just 2 decades ago, sir. Right. And appadiki and ippudunna మార్కెట్ స్టాండర్డ్స్ ఆర్ మార్కెట్ డైనమిక్స్కి దట్ ఈస్ నో సంబంధమే లేదు. అండ్ అప్పుడున్న ట్రెడిషనల్ అప్రోచ్ ఉండే సార్. వెన్ వీ స్టార్టెడ్ దెర్ యూస్ టు బి వెరీ లెస్ కంపెనీస్. ఇప్పుడే కంపెనీస్ అని ఫామ్ అవుతున్నాయి ఎర్లీ 2000s హైదరాబాద్ మార్కెట్, ఇండియన్ మార్కెట్. అండ్ బట్ ఆపర్చునిటీస్ కూడా చాలా వెరీ పర్టికులర్గా ఉండేవి. అండ్ వీ యూస్ టు డెఫినెట్లీ గో విత్ అన్ అప్రోచ్. ఓకే, వీ గో అటెండ్ అన్ ఇంటర్వ్యూ అండ్ గెట్ సెలెక్టెడ్. ఇట్ వాస్ నాట్ దాట్ ఈజీ, బట్ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఛాలెంజెస్ కూడా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అండ్ అంత ఫ్రీగా దొరకట్లేదు. The companies are very particular about their requirement. Every company for every position, even for a junior role, any technology or non-technical also, the companies are very particular. So akkada ఈ ఆపర్చునిటీస్ కానీ ఈ సెలెక్షన్ కానీ అన్నట్టుగా నేరో అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి సార్ ఇన్ని కాలేజెస్లో మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, టెక్నాలజీ షిఫ్ట్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇంకో టుడేస్ ఇన్నోవేషన్ ఈజ్ టుమారోస్ డిఫాల్ట్. అది ఎప్పుడు మనసులో ప్రతి విద్యార్థి ఆలోచించాలి. లేదండి మా కాలేజీలో మాకు ఇదే చెప్పారు, నేను ఇదే చదువుకుంటాను, రూబీ అండ్ రైల్సే చదువుతాను, నేను చదవను, నాకు అదే వస్తుంది. See, industry demands something beyond the Ruby and Rails. Okay. Correct. You have to produce, you have to imbibe the technologies which is highly demanding in the market. True. అయితే ఒకటి ఇన్స్టిట్యూషన్ పరంగా ఒకవేళ మనకు దొరకలేదు, ఫ్యాకల్టీ కొరత అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యాకల్టీ కొరత. హార్డ్లీ 1:20 ఫ్యాకల్టీ ఉండాలి అని నియమం. చాలామంది ఫ్యాకల్టీ కొరతతోటి బాధపడుతున్నారు. దాని ద్వారా పిల్లల్లో ఆ టెక్నాలజీని నేర్చుకోవడంలో కూడా కొంతమంది పాపం స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యాకల్టీ. వీ షుడ్ బ్లంట్లీ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. దీనికి ఇప్పుడు బయట ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అందులో మన యొక్క కోడింగ్ ట్యూటర్ ఒక వన్ ఆఫ్ ది, ఐ మీన్ proudly we can say that actually it's a great platform to connect both this thing, industry and institution. Really wonderful, actually applause that. అందులో భాగంగా నేనేమంటానంటే, ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని క్యూరియాసిటీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఉండాలి. కరికులం ఏం చేస్తుందండి, నాకు ఈ కరికులం నేర్చుకుంటే ఎగ్జామ్స్ రాస్తాను, ఎగ్జామ్స్ రాయడం వల్ల నా CGPA వస్తుంది. ఫర్ గెట్టింగ్ ఎ డిగ్రీ ఈస్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్. True, sir. Well said. And we believe in that too. Exactly. Yeah. Employment is everything. Employment not only makes you settle, but your entire family.
can be the fraternity. If you are well settled, you take care of a lot of people in your own family. Exactly. We believe in that, sir. ఇప్పుడు తెలుగులో అంటారు సార్, దానాలలో ఏది గొప్పది అని. మేము బిలీవ్ చేసేది, బికాస్ వీఆర్ ఇన్ టు దట్ ప్లాట్ఫామ్, వీ ప్రౌడ్లీ సే సార్, ఉద్యోగ దానం ఇస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ ఇన్. సార్, ఉద్యోగ దానం ఉద్యోగం కనుక ఉన్నదంటే సార్, ఆ ఫ్యామిలీకి కానీ వాడి లైఫ్లో కానీ అండ్ రావాల్సిన ఎన్నో వస్తాయి సార్. మన దగ్గరికి ఎంతో మంది పేరెంట్స్ వస్తుంటారు సార్, వారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటారు. ఒక్కొక్కరు వారి బ్యాక్గ్రౌండ్ వింటుంటే బాధ అనిపిస్తాయి, కొన్ని ఇన్స్పైరింగ్గా ఉంటాయి. చాలా. ఒకటి మీకు ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను సార్. ఐ డోంట్ వాంట్ నేమ్ ద స్టూడెంట్. పూర్వంలో పనిచేసినటువంటి ఇన్స్టిట్యూషన్లో ఒక సంఘటన జరిగింది. అమ్మాయి షీ కేమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది. షీ డన్ హర్ ప్రోగ్రామ్. ఆ అమ్మాయి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి. పాపం ఏ ఫిష్ ఫ్రమ్ fresh water to salt water. It cannot acclimatize, Right. That kind of actual situation of that girl. Right. అమ్మాయి పాపం వచ్చినప్పుడు షీఈస్ actually feeling guilty that actually she's not extemper and good at English and she could not actually able to communicate. And she's observing the other her fellow-mates and all in the classroom. ఆవిడ పాపం ఎట్లా ఫీల్ అవుతుందంటే, నేను ఇంకా నా జీవితంలో ఎందుకు వచ్చిన ఇక్కడికి, అనవసరంగా వచ్చాను ఇక్కడికి, బికాస్ పీపుల్ ఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, అసలు ఏంటిది అనేటువంటి. అమ్మాయి చివరికి నా దగ్గరకు వచ్చి పర్సనల్గా షీ సే దట్ సార్, ఐ వాంట్ టు డ్రాప్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ సార్, ఐ గో బ్యాక్ టు మై విలేజ్. లేదమ్మా, రేపటి రోజు నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే అమ్మా, నేను ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే. లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ అనేది వాస్తవమే, కానీ దాన్ని ఓవర్కమ్ అయ్యేటువంటి మనకు మార్గాలు చాలా ఉన్నాయి సార్. ఇట్స్ ఆల్ అవర్ ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం సార్. అంతే. అండ్ ఐ స్టార్టెడ్ మై ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ మై గ్రాడ్యుయేషన్. యు స్టార్టెడ్ a great organization and providing employment for many people. We learn, so every day is a opportunity for learning, sir. Right. So we keep learning. Even I believe, you believe in this, at this age also, even at this juncture of with this much experience, we still see opportunity for learning in every opportunity, every situation rather. Right. And so నాకు అదే అనిపిస్తుంది, excuse అవ్వకూడదు. అదే కరెక్ట్. And there are plenty of opportunities. Interest is our limit. ఇప్పుడు అమ్మాయి 2 కంపెనీలు ఫెయిల్ అయిపోయింది. 3వ కంపెనీకి వచ్చి, సార్ నాకు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను సార్, రిటర్న్ టెస్ట్లో. అమ్మాయి కోడింగ్లో గ్రేట్. కోడింగ్లో ఏముంటుంది, ఆ సింటాక్స్, ఆ ఫర్ లూప్స్ ఎట్లా వాడాలి, ఫంక్షన్స్, యారేస్, లింక్ లిస్ట్, ఇటువంటివన్నీ ఏ విధంగా రాయాలో ఆ అమ్మాయికి బాగా నాలెడ్జ్ ఉంది కోడింగ్లో. కాంపిటేటివ్ కోడింగ్లో బాగుంది అమ్మాయి. అన్ఫార్చునేట్ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పటికీ ఒక రకమైన భయం, కొత్త వ్యక్తితో మాట్లాడే భయం. అందుకని నేనేమంటానంటే, ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక సైకాలజిస్ట్ అనే వ్యక్తి ఉండాలి. కాగ్నిటివ్ బిహేవియర్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేటువంటి కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే పీపుల్ కమ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ అండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. మేబీ నాట్ తెలుగు ప్లేస్, సమ్ పీపుల్ మేబీ ఫ్రమ్ కన్నడ. నా ఆలోచన ఏంటంటే, అమ్మాయికి చెప్పాను, చూడమ్మా, ఒక ఓటమి నుంచి ఒక గెలుపుకు మనము వి షుడ్ లెర్న్ ద మంత్ర ఆఫ్ సక్సెస్ వేర్ వి డిఫీటెడ్ ఇన్ అవర్ లైఫ్. ఆ డిఫీట్ నుంచే సక్సెస్కి మంత్రాన్ని నేర్చుకోవాలని చెప్పిన తర్వాత, ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ ఫెయిల్ అయినా ఒక చోట రాయమ్మా అని లిస్ట్ అవుట్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్ వేర్ యూ ఫెయిల్డ్ అని రాశాను. అమ్మాయి రాసింది. ఇట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ అమ్మాయిది, ఓపెన్గా చెప్పింది అమ్మాయి. తర్వాత ఐ కీప్ ఆన్ యాక్చువల్లీ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటరింగ్. అమ్మాయి 11th కంపెనీలో షీ గాట్ సెలెక్టెడ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ విత్ 29 lakhs ప్యాకేజ్. నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఒక సక్సెస్ ఎందుకో నాకు ముందు నుంచి నాకు అలవాటైందండి. 30 years ఆఫ్ మై జర్నీలో ఒక సక్సెస్ని చూస్తే, ఒక ప్లేస్మెంట్ హెడ్గా నాకు చాలా హ్యాపీ. That's what moves you. Even we believe in the same, sir. Employment ఇందాక నేను చెప్పినట్టు, sir. If somebody succeeds, on the floor in front of 250 members, ఒక డిప్లాయ్మెంట్ అనౌన్స్ చేస్తూ వారి తల్లిదండ్రులను పిలిచి వారి ముందు ఈ సక్సెస్ ని చేసేసి, when I got job there was no celebration initially, right? ఇక్కడ when everybody gets placements, the deployments into a different projects, as a software engineer, ఆ కళ్ళలో ఆనందం కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ, తల్లిదండ్రులు కళ్ళలో వచ్చే ఆనంద బాష్పాలు కానీ, పిల్లల నోట్ నుంచి వచ్చే ఆ వణుకుతూ వచ్చే ఆ సక్సెస్ వర్డ్స్ వాళ్ళ తల్లిదండ్రుల ముందు, నాన్న ఈ రోజు నేను సాధించాను అని ముందు చెప్పడము, this really inspires and we all get emotional, sir. It's not a business for us, it's not just a career. It is ఒక యజ్ఞం చేస్తూ వెళ్తున్నట్టు వెళ్తున్నాం, contributing something to the society.
ఎంప్లాయ్మెంట్ ఈజ్ a divine contribution to the society, sir, is what actually we believe in. కరెక్ట్. అసలు యాక్చువల్లీ ప్లేస్మెంట్స్ ఒక కెరియర్ డెవలప్మెంట్, కెరియర్ పాత్ చూపించడం అనేటువంటిది Yes, sir. ఐ ఫీల్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గ్రేట్ ప్రొఫెషన్ విచ్ ఐ హ్యావ్ చూస్ ఇన్ మై లైఫ్. Wonderful, sir. నాకేమనిపిస్తుందంటే ద కైండ్ ఆఫ్ గ్లిటరెన్స్ యాజ్ యూ రైట్లీ సెడ్ దట్, Yeah. ఆ ఆనందం కానీ Right. సెలెక్ట్ కానీ వాళ్ళ పేరెంట్స్కు సార్ మా ఫాదర్కి చెప్తాను సార్ నేను అని చెప్పడం, Yeah. వాళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళ ముఖంలో ఉండే ఆనందం, Right. అది మనం వెలగట్టలేనటువంటి ఆనందం. True, sir. ఐ మీన్ అందుకని ఏంటంటే నేను ఎప్పుడు అంటాను ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ ఎప్పటికి కాదు. ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ మంత్రం నేర్చుకోవాలి. Correct. సక్సెస్ మంత్ర ఆ ఫెయిల్యూర్ కిందనే దాగి ఉంటుంది మనకు. Well said. ఎస్. Right, sir. కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఒక కంటిన్యూస్ ఫెయిల్ అవుతున్న కొద్దీ ప్రతి ఫెయిల్యూర్ నుంచి మన సక్సెస్ మంత్రం అనేటువంటి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు వస్తుంది. అప్పుడు పేషెన్స్ ఏంది ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్, right. ఆయన జీవితంలో చూడండి ఎన్ని ఫెయిల్యూర్స్ అసలు పాపం, Correct. ఎన్ని ఫెయిల్యూర్స్ ఆయన జీవితంలో పాపం. పీపుల్ ఆ ఫెయిల్యూర్స్ మాట్లాడరు, ఆ సక్సెస్ మాట్లాడరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఆయన గుర్తుంటుంది ద జర్నీ దట్ హీ గాన్ త్రూ. సో దట్ ఈస్ వాట్ ద రియాలిటీ ఈస్. రైట్. సో ఆల్ దీస్ స్ట్రగల్స్ ఆర్ ఓన్లీ అంటిల్ యూ గెట్ సక్సీడెడ్. ఎగ్జాక్ట్లీ. మేము చెప్తుంది కూడా జాబ్ సీకర్స్ కదే అండి. సి ఎవ్రీబడి కమ్స్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. Right. సో వాళ్ళు స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ ఉంటారు, లేదా అన్నీ ఉన్నా కానీ సాధించాలని. ఒక అబ్బాయి ఫ్రమ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంటలెక్చువల్, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ ఎన్నో Right. ఉన్నాయి. ఆ అబ్బాయి కూర్చోవాలంటే ఎండి సీట్ అక్కడ రెడీగా ఉంది. బట్ వాళ్ళ నాన్నగారు రెడీగా లేరు, ఆ అబ్బాయి రెడీగా లేరు. దో ఇట్ ఈస్ లైక్ వాళ్ళ నాన్నగారికి ఏంటంటే అరే నువ్వు వస్తే తీసుకో, బట్ వాట్ యూ వాంట్ టు డూ. సో హీ లెఫ్ట్ ఇట్ టు హిమ్ అండ్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు అడిగితే ఆ సీట్ ఆయనదే. సో వాళ్ళ అబ్బాయి ఏమనుకున్నా, అది మీది కదా నాన్న, నేనేం సాధించాలి. ఈరోజు డిప్లాయ్ అయిన రోజు ఇక్కడ మాట్లాడితే వి ఆల్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అది మా నాన్నది కదా, నేనేంటి, నేను వెళ్ళి కూర్చోగలను ఆ సీట్లో. అండ్ వెరీ ఇన్స్పైర్డ్ చాలా ఆల్సో. great. సో అంటే ఆ సక్సెస్ అనేది ఎంత ఉన్నా సార్, మనకి ఆపర్చునిటీస్ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఏదోనా కానీ ఏదో సాధించాలని అనుకునే కొందరు ఉంటారు. అండ్ కొందరు స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి జాబ్లో ప్లేస్ అవ్వడమే వాళ్ళ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ లాగా వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ సార్ ప్యాషన్ లేదా ఉంది అండ్ నాలెడ్జ్ లేదా ఉంటుంది. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వండర్ఫుల్ నాలెడ్జ్, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ నుంచి వచ్చేవాళ్ళు డెఫినెట్లీ ఆ నాలెడ్జ్ని వస్తారు. కంపెనీస్ చూసే ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని కనుక వారు ప్రాపర్గా కనుక ఎన్బిల్డ్ చేసుకున్నారంటే అండ్ దెర్ ఇస్ నో స్టాపేజ్ ఫర్ దెమ్ సార్, దెర్ ఇస్ నో బ్యారియర్స్ ఫర్ దెమ్. సో మేము చూస్తుంది, మేము ఫోకస్ చేస్తుంది కూడా అయితే కోడింగ్ ట్యూటర్ గురించి ఇందాక చెప్పారు, ద కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ అండ్ సో వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ టు సే అబౌట్ వాట్ వీ డూ సార్. ఇదే జరుగుతుంది ఇక్కడ. లైక్ వీ ఎనేబుల్ దోస్ రియల్ జాబ్ సీకర్స్ కమ్ విత్ ద ప్యాషన్, సక్సెస్ఫుల్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఫ్రమ్ ద టైమ్ దే జాయిన్, టుడే దే జాయిన్ అస్ సార్, రేపటి నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్గా మా ఫ్లోర్లో ఉంటారు. దట్ ఈస్ హౌ వీ క్రియేట్ దెమ్, దట్ ఈస్ హౌ వీ మేక్ దెమ్ ద కాన్ఫిడెన్స్. And we focus on their learning, we focus on their communications, we focus on their behavior and etiquette, culture, everything. Correct. Sir, everything that a company looks for. Companies ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో వెళ్ళి హైర్ చేస్తుంటారు, they don't know what the person is, they don't know what type of background they are from. Exactly. మనకి కనపడేదే అక్కడ ఉంటుంది, కానీ వాళ్ళని రియల్గా తయారు చేసేవారు ఎవరు వారికి తెలియదు. సో we take that weight from the companies. ఎక్సలెంట్. And నాకు అదే కోడింగ్ ట్యూటర్లో నచ్చింది ఏంటంటే Sir. ఇన్స్టిట్యూషన్స్, ఆఫ్ కోర్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ రియలీ struggling a lot. Yes, sir. Really, they are very serious about the Right. career of the students and they are become the ambassadors for their institution. Right. పాపం కొంతమంది మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, మీరు ఇప్పుడు నాస్కామ్ యొక్క రిపోర్ట్ చూసుకున్నట్టయితే దాదాపు 78% మంది ఎప్పటికీ ప్లేస్ కాలేరు. 22% వాళ్ళే మాత్రమే ఎంప్లాయబిలిటీ ఉంది. Recently, I also spoke, sir. We did a wonderful video on the same concept. రైట్ రైట్ రైట్. NASCOM చెప్తుంది సార్, Right. with a clear proofs. అవును. Where are they all going? Yeah. See, India is having abundant of actually plethora of opportunities. Correct, sir. At their doorstep. True. But it's very unfortunate that people are not ready to get entry into the corporates. Corporates expectations are at some level. Oh. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా Right. పాపం పిల్లలను నిష్ణాతులు చేయడంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రియల్లీ దే స్ట్రగ్లింగ్ అలాట్. అవును. అందులో మళ్ళీ బ్రాడ్గా చెప్పాలంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ స్కిల్స్ అవును. తో పాటు పిల్లలను పీరియాడికల్గా ఎవాల్యుయేషన్ చేయడము, హ్యాకథాన్స్ బయట వాళ్ళు పెట్టడం కాదండి, వీళ్ళే పెట్టాలి. రైట్. అదొక కల్చర్ అడాప్ట్ చేయాలి. అసలు రైట్. ఓవర్ పీరియడ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి నా ఉద్దేశం. రైట్. ట్రూ సార్. అంతేగాని సార్ ఏదో మేము బిలీవ్ చేస్తాం సార్,
Exactly. నాట్ ఓన్లీ ద గ్రాడ్యుయేషన్ ఈ మధ్య అంటే ఐ టేక్ దిస్ మూమెంట్ టు ఆల్సో షేర్ విత్ యూ. Right. మేము చూస్తున్న మా జర్నీలో ఎక్స్పీరియన్స్లో సార్ కాలేజెస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి కావాల్సిన ఆ కంప్లీట్ నాలెడ్జ్ రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవుతుంది ఓన్లీ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అప్పుడు ప్రిపరేషన్స్ ఉంటున్నాయి, అప్పుడు సబ్జెక్ట్ ఫోకస్ ఉంటున్నారు. Exactly. కానీ వాట్ వీ సీ ఫ్రమ్ అవర్ సైడ్ బికాస్ ఇండస్ట్రీలో మేము రిక్వైర్మెంట్స్ చూస్తున్నాము, ఐటీలో మార్కెట్ లీడర్స్ లాగా చూసిన ఈ ఎక్స్పీరియన్స్లో వీ థాట్ నాట్ ఓన్లీ ద గ్రాడ్యుయేట్స్, even before that, from the school age, there should be the focus on what actually the market is, what is there, what is happening. And ee thought tho ochinde, we also started offering coding tutor junior concept also. Really We're excellent. also it is, reaching out actually. to the schools. So international schools are now coming forward. Now actually and 11th and interested to 12th standard, I mean, True, sir. particularly. Why not our children, who are going to be the future leaders in the market? Exactly. Like my daughter and son, They have to they do know that. how to operate a phone and laptop and tab. True. And they spend their time on games and Right. learning and all that. What we feel, not only that, you should also know how that particular application is created. If you know that at this age, sir, we learned recently from our leader Fangaj Garu that somebody in the US, a 14 years boy become a millionaire, right? And అదేంటి ఇలాంటి అప్లికేషన్ Age is not the bar and age is not the bar. అప్లికేషన్ డెవలప్ చేశారు సార్. Okay. సో వెన్ యూ నో ఓకే నేను ఒక గేమ్ ఆడుతున్నాను, ఆ గేమ్ వెనుకున్న టెక్నాలజీ ఏంటి కూడా తెలిసినప్పుడు రేపు ఫ్యూచర్లో నా థింకింగ్ వేరేలాగా ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఏ బాయ్, గ్రోయింగ్ బాయ్, సో ఓహో నేను ఇలాంటిది కూడా చేయొచ్చు. ఆ థాట్ ప్రాసెస్ ఆ ఏజ్ నుంచి వచ్చిన వాడు విజన్ క్లియర్గా ఉంటుంది. అండ్ దే ఆల్సో డిజర్వ్ టు నో వాట్ దేర్ మామ్ అండ్ డాడ్ ఆర్ డూయింగ్ ఇన్ ద ఆఫీస్, వాట్ టైప్ ఆఫ్ Right. టెక్నాలజీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్. Right. So we thought, this definitely helps, it will be a wonderful contribution again to the society, converting that, channelizing the interest, to the creation from, being the consumer of the technology, becoming the constructor of the technology. And a Exactly. concept though, మేము coding tutor junior concept కూడా చేసాం sir. Now we are available in the market. A big international schools are approaching us and we are going to work. And soon we are also going to open up to the market, like, we may also open like, tuitions online, from coding tutor junior. Anybody can enroll, even their parents for their children can enroll, with the different courses on that coding and technology based. I really admire your organization, the objective mission and vision of your organization. నాకు ఒక్క ఆలోచన వస్తుంది. People come with various cultural and vernacular backgrounds. Yes sir. How your organization is making Sir. Heterogeneous to homogeneous, and just I want to understand that, because Yes sir. see, when corporates, what they see that Yeah. they see some kind of skills, Different elements. Yeah. 5 elements. Let us assume that hypothetically I'm saying that Right. ఆ 5 elements లో Yeah. వాళ్ళని నిష్ణాతులు చేయడంలో మీరు చేసేటువంటి ప్రాక్టీస్ ఏంటి? జస్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ సార్. అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా స్పీకింగ్ అబౌట్ కోడింగ్ ట్యూటర్ మోడల్ ఆల్వేస్ మేక్స్ అస్ ప్రివిలేజ్ టు స్పీక్ అబౌట్. మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ హోప్స్ తోని, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోని అండ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంటారు. ఆల్ దట్ వీ డూ ఇస్ we expect from them is a commitment. Right? The commitment is the only thing that they need to offer to us. They need to surrender completely and they need to believe in us. And we know how లైక్ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటారంటారు చూడండి. అంటే భగవంతుని భక్తులు ఏ విధంగానైతే నీ శరణాగతి తప్ప ఇంకోటి లేదు ప్రపంచంలో అనేటువంటి అన్నట్లు, అట్లా స్టూడెంట్ కూడా ఒక గురువును, ఒక కోడింగ్ ట్యూటర్ నా విధంగా నమ్మాలి. యాక్చువల్గా అది ఎందుకు సార్ మేము ఈ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నామంటే సార్, ఇక్కడికి వచ్చేవాళ్ళు డైరెక్ట్ కాలేజ్ నుంచి అయిపోగానే జాబ్స్ కోసం చూసేవాళ్ళే కాదు. మెయిన్లీ చాలా మంది మార్కెట్లోకి వెళ్ళి స్ట్రగుల్ అయ్యి, సో ఎన్నో ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మనకి హైదరాబాద్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్ లాంటి వాటికి వెళ్ళేసి అక్కడ టైం స్పెండ్ చేసి కాలేజ్లో ఏదైతే నేర్చుకుంటారో మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ లాంటి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకుంది అదే. అండ్ దే స్పెండ్ టైమ్ అండ్ దే లూజ్ టైమ్, మనీ, ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ మార్కెట్లోకి వెళ్తారు. కొంతమంది గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కోసం, జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. పాపం సమయం వృధా అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రియలైజ్ అయ్యి, ఆల్రెడీ టైం లాస్ అయింది, లెట్ మీ నౌ స్టార్ట్ వర్కింగ్ అని అనుకుంటారు. అండ్ కొందరు బ్యాక్ డోర్ లాంటి ఆపర్చునిటీ ఉంది కదా, డబ్బులు పెట్టేస్తే జాబ్ వస్తుంది కదా అనుకుంటారు. మీరు ఇందాక ముందు చెప్పిన ఎగ్జాంపుల్గా వాడు ఎంట్రీ వరకే వెళ్ళగలడు, తర్వాత ప్రూవ్ చేయలేరు. సో అక్కడ ఫెయిల్ అయ్యి ఎన్నో దెబ్బలు తిని, లేదా డబ్బులు కట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని ఆశతో చూసి వాళ్ళు నెక్స్ట్ డే డిజపీర్ అయిన తర్వాత బాధపడుతూ ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసి డబ్బు పోగొట్టుకొని, సమయం పోగొట్టుకొని తల్లిదండ్రులు అప్పుడు మా దగ్గరకు వస్తారు సార్. ఇలాంటి వాళ్ళందరూ వచ్చేది ఒక ఎక్స్పెక్టేషన్, ఒక హోప్తోనే. వారికి కావాల్సింది ఒక భరోసా. ఆ భరోసా మేము ఇస్తూ వారిని అడిగేది ఒకటే, మాకు మీ నుంచి కావాల్సింది కేవలం కమిట్మెంట్. అది ఎలా అడుగుతామంటే సార్, మేము 2 weeks ట్రయల్ ఇస్తాం మన దగ్గర, ఫ్రీ ట్రయల్ ప్రోగ్రామ్. 2 weeks
యూ జస్ట్ కమ్ టు అస్ ఎవ్రీ మార్నింగ్ టు ఈవినింగ్ స్పెండ్ టైమ్ విత్ అస్. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మన ఫ్లోర్లో ఒక డెస్క్ అలాట్ చేస్తాము. హీ విల్ బి సిట్టింగ్ ఆర్ షీ విల్ బి సిట్టింగ్ అండ్ వర్కింగ్ విత్ అవర్ టెక్నికల్ లీడ్స్. మన దగ్గర వచ్చే ట్యూటర్స్ కూడా ఎవరు సార్? ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇట్స్ నాట్ ద ట్యూటర్స్, దే ఆర్ ద మార్కెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హూ వర్క్ విత్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి వీళ్ళని మెంటర్ చేస్తుంటారు. సో వారితో పనిచేసిన అనుభవం ఇక్కడ మన దగ్గర మనం క్రియేట్ చేస్తున్న అప్లికేషన్స్. మీరు దోష నివారణ అప్లికేషన్ గురించి మీరు మాట్లాడారు, మీరు ఎంతో దాని గురించి మెన్షన్ చేశారు. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ వరల్డ్ స్కేలబుల్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఈ ప్లాట్ఫామ్లో డిజైన్ అవుతుంది. అండ్ నౌ ఇలాంటి జాబ్ సీకర్స్ ఎవరైతే అవకాశం కోసం వస్తారో వాళ్ళని మనం ఈ ప్లాట్ఫామ్లో అలాంటి అప్లికేషన్స్లో పని చేయడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. సో ఆల్ దట్ వీ నీడ్ ఈస్ అ కమిట్మెంట్. ఈ 2 వీక్స్లో వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు. దెన్ దే అండర్స్టాండ్. అప్పుడు రియలైజ్ అయ్యి ఓకే, నౌ I get the confidence. Now let me join the program and as a software engineer continue my journey అని అంటారు. అప్పుడు వారి తల్లిదండ్రుల సమక్షంలో వారితో మేము కమిట్మెంట్ తీసుకొని మనసు వరకు ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా, వేరే ఎలాంటి ప్లాన్స్ డీవియేషన్స్ లేకుండా, వేరే ఏం ప్లాన్స్ లేకుండా మా దగ్గర కమిట్ అవ్వండి. వీ విల్ క్రియేట్ ద పాత్. సో ఫ్రమ్ దట్ డే వీఆర్ ఇష్యూయింగ్ ద జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫర్ టు హిమ్ ఆర్ హర్ అండ్ దే విల్ బి వర్కింగ్ ఆన్ అవర్. అంటే ఇందులో జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలక్షన్లో భాగంగా నేను మళ్ళీ అడుగుతున్నాను ఏంటంటే సార్, అడాప్టబిలిటీ. రైట్. అంటే సీతాకోక చిలుక బటర్ఫ్లై యొక్క ఎవల్యూషన్లో మనం చూసినట్టయితే, దాని యొక్క జీవ పరిణామం చూసినట్టయితే, గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక మార్పిడిలో జరిగినట్టుగా రైట్, ఇన్స్టిట్యూషన్ నుంచి ఇండస్ట్రీకి జరిగేటువంటి మార్పుల్లో భాగంగా కొంతవరకు కాలేజ్ అట్మాస్ఫియర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది, ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చేప్పటికీ ఏదో కొత్తదనంగా ఫీల్ అవుతుంటారు, కొంత ఒక రకమైన డిఫరెంట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, నేను మంచినీళ్ళ చెరువులో ఉన్నటువంటి చేపను తీసుకెళ్ళిపోయి ఉప్పు నీటి చెరువులో వేసినట్టుగా టేక్స్ సమ్ టైమ్ టు అడాప్ట్ అండ్ అక్లమటైజ్. అండ్ ఐ అప్రిషియేట్ దట్ యు ఆర్ గివింగ్ 2 weeks of time to test him. So in the testing, what kind of actually you could see the elements True. which you actually industry expects? Yeah, I was coming to the same. The 5 elements, మీరు example అన్నారు కదా. ఈ ప్రాసెస్ లో what we see is how she compatible with and వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారిని ఏం చేయొచ్చు. సో ఇక్కడ వారు మమ్మల్ని అర్థం చేసుకోవడమే కాదు, మేము కూడా వాళ్ళని అర్థం చేసుకుంటాం. అండ్ వి సీ దట్ ది రియల్ సీరియస్నెస్, రియల్గా జాబ్ సీకరే ఉన్నారా, వాళ్ళు రియల్ కమిట్ అవుతున్నారా, లేదంటే వాళ్ళు జస్ట్ 2 weeks ఇలా పాస్ చేస్తున్నారా. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు క్లియర్గా చెప్పేస్తాం, తల్లిదండ్రులను పిలిచేసి ఇది కాదండి మా కమిట్మెంట్ అవసరం అని. బట్ రియల్ సీరియస్ కమిట్ ఉన్న వాళ్ళని ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ వీ హ్యావ్, ద రిక్వైర్మెంట్స్ coming every day, the deployments happening every day on the floor, announcements and deployment offer letters వస్తుంటాయి, and we celebrate every day, every evening ఉంటుంది మనకు mostly, right? Excellent. And so ఇలా ఉన్నప్పుడు we know the requirement, so we see that కంపెనీ కావాల్సిన ఏంటి సార్, ఉద్యోగం రావాలంటే the graduation and the skill and the communication and the character. So this is what I believe, and the company side, we speak differently. Our leadership also believe in different requirements to get into a job. So ఇవి రావాలంటే సార్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, సర్టిఫికేషన్తో వస్తారు కాలేజ్ నుంచి, అండ్ వాళ్ళకి ఇక్కడ కావాల్సిన ఏంటి సార్, కమ్యూనికేషన్, టెక్నాలజీ అండ్ ద క్యారెక్టర్. ఈ 3 మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ వన్ టు గెట్ ఇన్ టు ఎ జాబ్, బికాస్ ఈ రోజు మన దగ్గర పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర మనం చూసేది అదే, రైట్? సో హీ షుడ్ హ్యావ్ ఆ క్యారెక్టర్ అంటేనే కల్చర్. అంటే వెదర్ హీ ఈజ్ అడాప్టింగ్ టు ది కల్చర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆర్ నాట్, ఆ అడాప్టబిలిటీ అనేటువంటిది కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నట్టు నిజంగా చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ సార్. మన దగ్గర పనిచేస్తున్న టైమే వాళ్ళకి అది ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ హౌ ద కంపెనీ ఇస్ గోయింగ్ టు బి. ఎగ్జాక్ట్లీ. నేను కొంతమందిని చూశానండి, చాలా నా అనుభవంలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ని చూశాను. అందులో కొంతమంది మాత్రం వెరీ టిపికల్ క్యారెక్టర్. ఎట్లా అంటే వాళ్ళ బ్రాటప్ అట్లా ఉంటుంది పేరెంట్స్ది. ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకళ్ళే చదువుకోవడం లైబ్రరీలో, ఎప్పుడు మింగిల్ కాకపోవడం. అందుకని ఈ యొక్క ప్రాజెక్టు అనేది అకాడమిక్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతం. అకాడమిక్ ప్రాజెక్ట్స్లో భాగంగా 4-5 people actually together, they will form into one, they actually work on some project and they will actually keep it in the, in the GitHubలో పెట్టేస్తారు. అవునండి. రేపు లింక్ ఇచ్చేసి దాని తర్వాత నేనేమంటానంటే అక్కడికి ఆపకూడదు వాళ్ళను. రైట్. దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎ ప్రోడక్ట్. రైట్. ఆ 5 people యాక్ట్ లైక్ ఐఎమ్ ఏ CEO, యు ఆర్ ఎ CPO, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, అండ్ యు ఆర్ ద CTO. ఆ విధంగా అనుకునే ఆ భావనలో
ఆ పిల్లలు ఆ విధంగా తయారు చేయాలన్నట్టు, ఏదో ప్రోడక్ట్ చేస్తున్నట్టుగా. అది product fail కావచ్చు. అదే సార్ మన ఎగ్జాక్ట్లీ మీరు జరుగుతుంది, జరుగుతుంది. నాకు మీరు నచ్చింది. చూసుంటారు, అది నచ్చింది నాకు. పిల్లలు పని చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అది నాకు బాగా నచ్చింది. They own it, you know. Right. మీరు మనం ఫ్లోర్ లో వాక్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి ఇస్ బిజీ ఇన్ దేర్ ఓన్ థింగ్స్, deliverables. So they own the product, they own the work, you know, they divide, you know, the responsibilities among them. There is a structure, and they know the reporting structure, they know the construction of the product structure, and know who to work with, who to align with, who to collaborate with. Excellent. And so we have DevOps, we have you know, back end engineers, we have front end engineers, and you know, we have Excellent. communication tutors. You know, every evening there will be a stand up on the communication where one get a chance to speak in front of a 200 members. So this practice is, you know, regular, Right. happening every day. మీరు క్లయింట్ రిలేషన్లో భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఒకటి చిన్న వాల్యూ అడిషన్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, Of course, sir. ఇఫ్ యూ అలో మీ టు యాక్చువల్లీ. తప్పకుండా. నా ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్ని ఎంప్లాయీగా తయారు చేయడంలో భాగంగా మీరు చేసేటువంటి ప్రయత్నం నిజంగా చాలా, ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఫర్ సమ్ టైమ్ లెట్ us అజ్యూమ్ దట్, నేను అనుకుంటాను, క్లయింట్ ఒకతను ఇంటరాక్షన్ చేస్తున్నాడు అనుకోండి, let us assume that you form into one group of people, assume that it is a company, X company. When X company people are actually speaking with clients, client relationship అనుకోండి, క్లయింట్ రిలేషన్షిప్ కానీ కస్టమర్ రిలేషన్షిప్ కానీ, ఇందులో భాగంగా మీరేమైనా ఇలాంటి ట్రైనింగ్ కానీ, కొంతమందిని లైక్ మనకు వచ్చేసిన మన చాలా ఇన్స్టిట్యూషన్స్లో, ముఖ్యంగా లా కాలేజీలో కానీ ఇంకో చోట కానీ కైండ్ ఆఫ్ మాకప్ పార్లమెంట్ జ్యుడిషియరీ ఒక చిన్న, ఎగ్జాక్ట్లీ అటువంటి అక్కడ చేసినప్పుడు కాన్వర్జేషన్స్ బిట్వీన్ టూ పీపుల్, హౌ ఇట్ ఈస్ దేర్. ముఖ్యంగా లా కాలేజెస్లో, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా మంది ఇట్లా చేస్తుంటారు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా స్టూడెంట్ పార్లమెంట్. అంటే వాళ్ళు దీని ద్వారా ఏమైపోతుందంటే, అసలు వాళ్ళకి ఏమి సందేశం అని ఇస్తున్నామంటే, ఇక్కడ దీని యొక్క మూల సారాంశం ఏంటంటే, అసలు క్లయింట్ రిలేషన్ ఎట్లుండాలి, క్లయింట్తో ఎట్లా మాట్లాడాలి, క్లయింట్తో ఏ విధమైన టెక్నాలజీస్లో మాట్లాడాలి, అంటే హౌ హీ అలైన్డ్ విత్ కార్పొరేట్, సిమిలర్లీ హౌ హీ ఈస్ గోయింగ్ టు కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ విత్ క్లయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదర్వైజ్ క్లయింట్స్ మిస్ అయితే వీళ్ళకి చాలా నష్టం జరిగే అవకాశం. ఎవ్రీ డే ఇందాక నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ క్లాసెస్ అన్నాను కదా సార్. సో దర్ ఇస్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్. సో అందులో లైక్ దర్ ఇస్ అ డిఫరెంట్ ట్యూటర్ హూ వర్క్స్ విత్ ఎవ్రీబడి. అందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ఇలాంటి కేస్ స్టడీస్ ఇచ్చేసి, అందులో సమ్ స్టోరీస్ కూడా ఉంటాయి, స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, అండ్ సిచ్యువేషన్ ఇచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ రెగ్యులర్, అండ్ దర్ ఆల్సో సమ్ గేమ్స్. Friday fun కూడా ఉంటుంది మన దగ్గర. సో లైక్ we engage them in all these kind of activities. So like what is a corporate world అనేది వాళ్ళు day one నుంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. And sir, we also involve them in R&D, research and development, after completion of 6 months on our program as a junior software engineer. That gives them the complete exposure of making a product on their own. Tomorrow when they work in a client environment, he or she can proudly say, sir, open an app in your phone. That application is designed by my team and I was one of the constructors. Right? So that kind of a confidence, they are coming up with, every interview or, every conversation with the corporate, a team, they are easily able to crack. And sir, Mandagara, proudly, we say that, we admit that not only the opportunities that we are creating, Manadagara prepare outunna vallu, valla own opportunities iskoni vastunaru. Because now they are ready product to the market. If somebody from their family refer somewhere, they're talking and they're getting placed. And here, sir, one client project is there, and we onboard them today, and the next week they will be working in the projects of the client. So that kind of fast and that kind of a speed, our processes. And endukante anta ready ga untaru veellu. And applications gurinchi maatladte, indaka dosha nivaran application, we are really proud to have built that kind of application, involving actually, this, the job seekers who are just a junior software engineers, but the scalability of the product is worldwide. It is going into across the world, sir. It's going to be available all the countries, 14 different countries. And so far it is available in 3 languages. Very soon it is going to be available in multi languages within India. So ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ప్రతి అప్లికేషన్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ బీయింగ్ డిజైన్. అంత వీళ్ళే మన జాబ్ సీకర్స్ చేస్తారు. సో దే ఆర్ నాట్ జాబ్ సీకర్స్ ఎనీమోర్, దే ఆర్ రియల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దే వర్ దెన్ జాబ్ సీకర్స్. అచ్చా, సో ఈ జర్నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదండి. ఐ మీన్ రైట్, వెన్ యూ ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ది పీపుల్ టు మేక్ దెమ్ యాజ్ ఏ రైట్ ఫిట్ ఫర్ ది ఇండస్ట్రీ. ఇందులో నాకు నేను అడగాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్టర్ గెటింగ్ బీన్ ట్రైన్డ్ హియర్? వాట్ ఈస్ షార్ట్ స్పాన్ and what is the long span? I mean, sir, one simple answer to that, sir. Right, okay.
They don't need to wait for time, sir. Really? Today they join, tomorrow they're software engineers. That is what we are saying. So they are joining us as a junior software engineer, and we are issuing them offer letter the time they join. They need to complete the 2 weeks of trial, and when they join, they need to come with their parent, and only in presence of parent or guardian, we take them and we issue the offer letter. They are our junior software engineer. However, with this experience of working in our products, because why we say this, sir, we are creating the collateral. We are creating them the pay slips, ESI, PF, and everything that you and I get, from our regular job. So everything is created for them, from the time they join here. So they Excellent. are carrying the experience not only, from the application they work, but also on the paper. Oh. And now they will be introduced to our clients as an experienced professional. They are no Yeah, more yeah, fresher. I They are mean, no more fresher. They are right. already into the first IT job. Tagline is my first IT job. Coding tutor, my first IT job. So Right. they are joining as an IT professional, and they're experienced. They are no more fresher. So Right, they don't right, need to right. wait for an opportunity. Now, Right. దోష నివారణ గురించి చెప్పాను ఇందాక. Astrotech Private Limited కింద వచ్చిన దోష నివారణ application. Right. We recently deployed 60 plus people. Right. We issued offers to Oh. work as a software engineer for that application. So they don't need to wait for an opportunity from outside world. Wonderful. Now they are already Wonderful. senior architects, within our own environment. Right. So from one waiting for an opportunity in the market, మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టుగా they sitting and applying jobs on internet, and from that position to now a proud software engineer working on our floor is what the transformation that we are bringing in. And it doesn't take months or weeks, sir. It takes only one day. You take a day, come join Right, us. okay. From tomorrow, you will be a software engineer. Right. But one thing I want to, ask a question. Sir. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే some people are really extraordinary in their performance 2 weeks or 2 months. Right. సో వాట్ ఎవర్ ద టైమ్ దే స్పెండ్ హియర్ సమ్టైమ్స్ 6 months కూడా ఉండొచ్చు కొంతమంది ఇక్కడ. Sir. వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ వెళ్ళినప్పుడు డోంట్ యూ యాక్చువల్లీ ఫీల్ దట్ యాక్చువల్లీ వీఆర్ మిస్సింగ్ అవుట్ సమ్ ఆఫ్ ది బెస్ట్ టాలెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఐ మీన్ Sir. ఫర్ అవర్ ఆర్గనైజేషన్ అంటే ఐ మీన్ sir. కొంతమందికి ఏంటంటే హ్యావింగ్ ఏ ఫీలింగ్ దట్ So that, every day, every evening, when there is a deployment, we come with a mixed feeling, mixed emotions. One is Exactly. happiness. The other side, the person who we see, a couple of weeks on our floor, now, going somewhere. No, but we are very proud. We are very proud. Really great. Not only that, the offer that we are giving, even they come with an offer, we are very happy. Okay, we'll let them go with the complete experience and the support, the background verification, everything we take care. So Okay. this is, మీరు ఇందాక చెప్పినట్టుగా మీ కెరీర్లో ఎంతో మంది సక్సీడ్ అయ్యో మీరు చూసారు, Right. రైట్? అండ్ మీ కళ్ళ ముందు వాళ్ళు గ్రో అవుతుంది అవును, చూసారు. అవును. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. We enjoy the satisfaction here. Even, we can survive without food a day, but no, that satisfaction, makes us move and survive here. I can say that in one word, you are doing a thankless job actually. I'm saying that. So kind of you for Right. that acknowledgement, sir. Somebody like you from an industry, having seen a lot of success of the students, and seen Right. the journey, from the other side, the institutional side, and now Right. that you also know the requirements from the industry, and you acknowledging that, and you Definitely. visiting us, and making your time, and liking and endorsing us really means a world to us, sir. And we are really in association, in collaboration with industry experts like you when it comes to the knowledge. So we seek the knowledge, we exchange other kind of opinion, and what best we can do, the best practices we always try to improve from our side, and we offer that to the I mean, you are community actually of the producing, students. in one word, I can say that, I can acknowledge that. So, thing is that I'm very much privileged to be, participate in today's, our podcast. Finally, I'm coming that with a different name, that Coding Tutor is not producing employees, but ambassadors of the, coding tutors. Very kind of you. Yeah, that's what I'm saying. Those ambassadors, they actually spread the message to the outside world that there is certain organizations have come up today which are not just giving training and just leaving them like anything, but they are creating a very robust talent pool and supplying to the industry. Right, sir. And I like one of the, unique feature in your organization, that inviting some of the industry experts and giving them a practical experience to the students, Right, sir. and giving them as an opportunity. You are making a raw Right. material into very Yes, sir. beautiful And we are proud in this ornament. process, sir.
Yeah, we that's what I'm spent hours of time every day here. We spent more Excellent. time than the time we spend at home. Excellent. And we all enjoy working here. We come in the morning and we leave in the late evenings every day, and we see the success stories, and we see the achievements, and we see the growth and progression, and we get to meet experts and professional intellectuals like you every day. Yeah, I can say So that this actually. process really motivates us, sir. And once again, thank you so much. And we really feel blessed to have met you on our floor today, and for hearing your great words about our platform. Right, I can say that finally conclude with Swami Vivekananda saying, great things can be done by great sacrifice. Well said. Today, I mean, Coding Tutor is sacrificing their time, energy, in molding the students into great employees in that aspect when you're working with a great noble cause. I can say that it's a noble cause. Yeah, it does. It is, sir. It's a noble cause. I really heartfully appreciate your organization objective, hoping that many more ambassadors will produce by you, your organization in coming years, and it becomes an example to the outside world. And hoping that your journey will be very, very fruitful in coming years, and you please continue the same symbiosis Definitely, with the sir. corporates and institutions in coming years, produce many more talents to the industry. That is how actually Create a wonderful creating society. excellent society, and also Vikasit Bharat. Yeah, right. Our beloved, Well said. Prime Ministers Yes, sir. say that actually Vikasit Bharat means this is really Vikasit Bharat. Sir, I take this moment to mention that, as you mentioned, Vikasit Bharat, this thought of this creation of this platform is from the thoughts of our leader Fanira Jaligama, who made it in alignment with this Vikasit Bharat Vikasit concept, because creation of this platform is nothing but creating a great ecosystem for the society, and it is truly accepted and believed and enjoyed by a lot of successful junior software engineers on our floor. And I take this moment to thank him and motivating all of us and creating this kind of a platform and creating a lot of lives. Yeah, hoping that actually you will have a very great journey in coming years, Definitely, sir. and expect to produce more and more talents to the industry. Much demand is coming up now, but the great challenges also there. True. That Right, sir. artificial intelligence is actually coming up, and technology challenges, and how to overcome these technology challenges, addressing it, challenge for you as well. Yes, sir. అండ్ అంటే నా ఆలోచన ఏంటంటే కోడింగ్ ట్యూటర్ చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఈ విధంగా మీ యొక్క ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం కానీ, ఇండస్ట్రీ డిమాండ్స్ గురించి నేను చెప్పడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే రేపటి రోజు విద్యార్థులకు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాను. చాలా సంతోషం. Thank you, sir. Namaste. Thank you for your time. థ్యాంక్ యూ. That's Professor Devi Prasad garu, vari wonderful message and vari experience. Feel మన ఫ్లోర్ లో కోడింగ్ ట్యూటర్ ఫ్లోర్ చూసిన తర్వాత, ఇక్కడ హ్యాపెనింగ్స్ చూసిన తర్వాత వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి అవసరం, బికాస్ వీ గెట్ ఇన్స్పైర్డ్ హియరింగ్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. సో దిస్ ఇస్ Santosh Chakravarti, Vice President Coding Tutor, signing off for the day. Thank you. Coding Tutor, your first IT job. Call us to join 9697 9697 88.